సమాజంలో జరుగుతున్న రుగ్మతలపై తమదైన శైలిలో బట్టు వెంకన్న బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై బాల్య వివాహ నిర్మూలనకై గిరిజన తాండాలలో నిరుపేదరికంలో పిల్లలను చదివించాలని స్థితిలో ఉన్న పరిస్థితులపై భారతదేశ సేవలో అహర్నిశలు కృషి చేస్తున్న వీర జవానుల గాథలపై ఆధ్యాత్మిక రంగంలో భక్తులను చైతన్యం పరచడంపై ఇలా అనేక సమస్యలపై కళాకారులుగా దాదాపు 4,000కు పైగా పాఠాలను రాసి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. శ్రీమాన్ బట్టు వెంకన్న అదే పరంపరలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నుండి జాతీయ కోశాధికారిగా సేవలందించే అవకాశాన్ని కల్పించారు. ఆ సంస్థ ద్వారా లక్షలాది మందికి చేరువయ్యారు. వెంకన్న నాగేశ్వరరావు సేవలను గుర్తించి భారత ప్రభుత్వం హైదరాబాద్ టీఏసీ నెంబర్గా పదవి బాధ్యతలను అప్పగించి లక్షలాది ప్రజలకు సేవలందించే అవకాశం కల్పించారు. వీరిరువురి సోదరుల సేవలను గుర్తించి ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ హైదరాబాద్ తెలంగాణ వారు వీరికి విశేషమైన అరుదైన గౌరవ డాక్టరేట్ పట్టాను త్యాగరాయ గానసభ హైదరాబాద్లో ప్రదానం చేశారు. ఇచ్చినటువంటి డాక్టరేట్ అవార్డుని వారు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా సమాజంలో వారు చేసినటువంటి విఎన్ బ్రదర్స్గా చలామణి అవుతున్నటువంటి పట్టు నాగేశ్వరరావు గారు, పట్టు వెంకన్న గారు వారు బంజారా సమాజంలో ఆణిముత్యం లాంటి కవులుగా వాళ్ళ గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం బంజారా సమాజానికే కాకుండా తెలుగు సమాజానికి కూడా వారు సమాజంలో ఉండేటువంటి విభిన్నమైనటువంటి రకరకాల సమస్యలన్నింటినీ ఒక దగ్గర ఆలోచించి వాటి పరిష్కార మార్గాన్ని చూపించడం కొరకు వాళ్ళు స్వయంగా కవులు, రచయిత, గానము అదంతా కూడా వాళ్ళు స్వీయ స్వరకల్పన చేసుకుంటూ సమాజాన్ని చైతన్యం చేసేటువంటి పెద్ద భారాన్ని వాళ్ళు భుజస్కంధాల మీద తెచ్చుకొని వాళ్ళు చేసినటువంటి సామాజిక సేవ కావచ్చు, సాహిత్య పరంగా కావచ్చు, సంగీతం పరంగా కావచ్చు. కాబట్టి వాళ్ళ సేవలను గుర్తించి ఈనాడు ఆ ఫ్రెండ్షిప్ మినిస్ట్రీ ఆఫ్ ఫ్రెండ్షిప్ సంస్థ వాళ్ళు వాళ్ళ సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి యావత్ బంజారా సమాజం తరఫున, తెలుగు సమాజం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ వారు ఇంకా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు చేసి సమాజాన్ని ఉత్తేజపరచడానికి ఇంకా మున్ముందు ఎన్నో రకాలైన కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను.